అర్థమైపోయింది. శ్వాస ఆగితే మనిషి చేస్తాడు, భాష ఆగితే జాతి చేస్తుంది. వెల్ సెడ్. ఒక్క నిమిషం తులసిరెడ్డి గారు, వెంకటేశ్వర గారు, మీరు తెలుగుదేశం పార్టీని మొదటి నుంచి అబ్జర్వ్ చేస్తూ ఆ పార్టీ అభిమానిగాను లేకపోతే శ్రేయోభిలాషి గాను వాటెవర్ కదా. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ సిచ్యువేషన్స్ కానీ వచ్చిన మార్పులు, సామాజికంగా రాజకీయంగా వచ్చిన మార్పులు, పార్టీలో కూడా వచ్చిన మార్పులు, ఇవన్నీ చూసినప్పుడు ఈ శిక్షణ ఎలా ఉంటే బాగుంటుంది? ప్యానెల్లో ఉన్న అందరికీ నమస్కారం. ముందుగా మీకు ధన్యవాదాలు. ఒక అర్థవంతమైన చర్చలో నేను భాగస్వామ్యం చేసినందుకు. అలాగే నేటి శిక్షణా తరగతుల్లో పాల్గొనే వాళ్ళందరికీ కూడా ఒక ఆదర్శవంతమైన రాజకీయ నాయకులు ఎలా ఉండాలి అంటే, ఒక తులసిరెడ్డి గారు లాంటి వ్యక్తులు ఇట్లా చూసి ఇట్లా ఉండాలి అని నేర్చుకునే విధంగా తులసిరెడ్డి గారు లాంటి వ్యక్తులు ఇంకా రాజకీయాల్లో ఉండటం. తులసిరెడ్డి గారికి నమస్కారాలు చెప్పుకుంటూ, తులసిరెడ్డి గారు లాంటి వాళ్ళు మన ఉమ్మడి రాష్ట్ర తెలుగు జాతిలో అనేక మంది తెలుగుదేశం పార్టీ నుంచి ఉద్భవించారు. స్పాట్లెస్ రాజకీయ నాయకులు, నిబద్ధత కలిగిన వాళ్ళు, అంకితభావంతో రాజకీయాలు చేసి తెలుగు జాతి ఔన్నత్యానికి నిలబడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా జన్మస్థానం తెలుగుదేశం పార్టీ నుంచి అని గర్వంగా చెప్పవచ్చు. ఈరోజు తెలుగుదేశం పార్టీ వెంకటకృష్ణ గారు తెలుగు జాతికి చారిత్రక అవసరం అని నేను గట్టిగా నమ్ముతా. ఇందాక సోదరుడు రాజేష్ మాట్లాడుతూ మనిషికి సంస్కారం నేర్పుతుంది తెలుగుదేశం పార్టీ అన్నారు. సంస్కారమే కాదు, తెలుగు జాతికి రాజకీయం నేర్పింది కూడా తెలుగుదేశం పార్టీనే. కరెక్ట్. ఎందుకంటే కొన్ని వర్గాలు గుప్పిట్లో నలిగిపోతున్నటువంటి తెలుగు జాతిలో ఆత్మగౌరవాన్ని తట్టి లేపిన మహనీయుడు ఎన్టీ రామారావు గారు, ఆయనతో పాటు ఇంకా చాలామంది ఆ రోజు యోధాను యోధులు అందరూ కూడా, అందరూ పార్టీ ఉద్భవానికి పురుడు పోసినటువంటి ఎవరో మహనీయులు ఉన్నారు. అందరూ కూడా సోషలిస్ట్ పార్టీ నుంచి వచ్చినటువంటి చాలామంది, ఆ రోజుకి లోక్దళ నుంచి సోషలిస్ట్ పార్టీకి వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక సిద్ధాంతపరంగా వెన్నెముగ్గా నిలబడటం. ఆ రోజు గండిపేటలో ఇందాక విక్రమ్ గారు చెప్పినట్లు నేను కూడా శిక్షణా తరగతుల్లో పార్టిసిపేట్ చేసినాన్ని, చూసినాన్ని. పార్టీ పురుడు పోసిన దగ్గర నుంచి ఓటు హక్కు లేని టైం నుంచి కూడా ఇవాళ వరకు ఆ ప్రస్థానాన్ని ప్రతిదీ గమనిస్తున్నటువంటి వాడిని. తెలుగు జాతిలో సామాజిక న్యాయం అనే దాన్ని ఇచ్చింది కేవలం తెలుగుదేశం పార్టీనే. బీసీ రిజర్వేషన్లు, మహిళలకి ఆస్తి హక్కు కానివ్వండి, ఒకటే ఏం చెప్పాలి, తెలుగు జాతి వాళ్ళు ఇట్లా నిలబడింది అని అంటే కేవలం తెలుగుదేశం పార్టీ మూలానే వాళ్ళు తెలుగు జాతి ఈ రకంగా నిలబడింది. చెయ్యెత్తి చేయకొట్టు తెలుగోవడం, గతమెంత కనకెత్తి కలవాడని, రాయలసీమ నాది, తెలుగు జాతి నాది, నిండుకు వెలుగు జాతి నాది అంట పాడుకుంటా ఆ రోజు ఒక పూనకం వచ్చినట్టు మొత్తం మహిళలు, యువత, కూలి, నాలి అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఆ తెలుగు జాతి ఆత్మగౌరవం ఎట్లా ఉంటుందో ప్రపంచానికి చాటి చెప్పి మేము తెలుగు వాళ్ళమని గర్వంగా తలెత్తుకుని తిరిగిన దానికి ఆ రోజుల్లోనే మరి తులసిరెడ్డి గారు, మన విక్రమ్ గారు లాంటి వాళ్ళందరూ కూడా నేను కూడా పిల్లనైనా కూడా అందరం కూడా దాంట్లో ఒక భాగస్వామ్యంతో వచ్చాం. అదొక స్వాతంత్ర పోరాటం లాగానే తెలుగుదేశం పార్టీ ఒక ఉద్యమం లాంటిది. అలాగే 83లో తెలుగుదేశం పార్టీలో గెలిచిన ప్రతి తెలంగాణకు సంబంధించి టీఆర్ఎస్ ఎలాగో తెలుగు జాతికి సంబంధించి టీడీపీ అలాగే 83లో తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన ప్రతి ఎమ్మెల్యేని కూడా ఒక హీరోగా చూసేవారు సమాజంలో. అంత ఇదిగా చూసేవారు. తర్వాత పార్టీ చాలా కుదుపులకి, ఆటుపోట్లకి, ఒడిదుడుకులకి లోనవుతూ వచ్చింది. ఎన్నో ఒడిదుడుకులు లోనైంది. ప్రధానమైన ఒడిదుడుకు పార్టీ ఇప్పుడు కూడా ఆగస్టు వస్తుందంటే భయపడుతుంది. అది దానికంటే కూడా ఒక రాక్షసమైన ఒడిదుడుకు ఎప్పుడు ఎదుర్కొందండి పార్టీ 2004 నుంచి 2009 వరకు చాలా తీవ్రంగా ఎదుర్కొంది. సార్ కొన్ని పొరపాట్లు జరిగినాయి. చారిత్రక నేపథ్యంలో ఎత్తుగడలో కొన్ని తప్పులు జరిగినాయి. ఆ టైంలో 2004 నుంచి తెలంగాణ ఉద్యమం అనే దాన్ని మెడ మీద కత్తిపెట్టి లేకపోతే భుజాన్ని తుపాకి పెట్టి కాల్చాలని కొన్ని శక్తులు ట్రై చేసినాయి. వాటన్నిటినీ ఎదుర్కొని పార్టీని నిలబెట్టుకుంటూ వచ్చిన ఘనత చంద్రబాబు గారిది. ఆయన నేను 1984 నుంచి నేను గమనిస్తూ ఉంటాను. ఆయన పార్టీ వాళ్ళు నిలబడటానికి విశేషమైన కారకుల్లో ఆయన ఒకళ్ళు. ఆ రోజు రామారావు గారిది ఆయన చరిస్మా పార్టీని అట్లా తీసుకొస్తే పార్టీని పునాదులు పునాదులు తయారు చేసిన చంద్రబాబు గారు అక్కడ అన్నం కట్టుకొచ్చి గండిపేట కూర్చుని ఈ శిక్షణా తరగతులన్నీ నడిపినప్పుడు ఆయన ఆ రోజు నుంచే 18 గంటలు కష్టపడటం అనేది అందరం చూసిన వాళ్ళు. ఆ రోజు యువతనేమో దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఒక పక్క నుంచి చేస్తే, పార్టీ బయట అంతానేమో చరిస్మా రామారావు గారిది అయితే, పార్టీ నిర్మాణం చంద్రబాబు గారు చూసేవారు. ఈ రకంగా అందరూ కూడా సమిష్టిగా పార్టీని నిర్మాణం చేసుకొచ్చారు. వీళ్ళకి చేదోడు వాదోడికి ఎంతోమంది మహనీయులు, మింటే పద్మనాభం గారు, తొమ్మల చౌదరి గారు, ఇట్లా ఎంతోమంది ఉన్నారు. అట్లాగే ఆ రోజు పార్టీ పెట్టినప్పుడు వెంకటకృష్ణ గారు
ఒక తెల్ల కాగితాలు లాంటి తులసిరెడ్డి గారు లాంటి వాళ్ళందరూ తెల్ల కాగితాలు లాంటి